ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉన్నారు. మీరు కోర్టుకు వెళ్ళినందుకే కోదండరాం ఎమ్మెల్సీ పోయింది అనేటువంటిది, కోర్టుకు వెళ్ళి కోర్టు ఖర్చు పెట్టిరు, ఎమ్మెల్సీ ఓడగొడ ఆయనను తీయించడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 15 రోజుల్లో మళ్ళీ చట్టసభలకు పంపిస్తానటువంటి స్టేట్మెంట్ చేశారు. శ్రవణ్ గారు ఎవరొద్దంటున్నారే? కోదండరాం గారు నాకు కూడా బాగా సన్నిహితుడు. వారి కుటుంబ సభ్యులు మేడం, తర్వాత కోదండరాం గారు నాకు బాగా సన్నిహితులు. అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో వారితో పాటు కలిసి నడిచినము. తర్వాత పలు సందర్భాలలో ఆయనకు అండగా నిలబడ్డము. ఆయన పైన ఏదైనా రకమైనటువంటి ఒక ఒత్తిడిలో మంచో చెడో జరిగినప్పుడు ఆయనకు అండగా నిలబడ్డాం. కాబట్టి కోదండరాం మీద నాకుండే ప్రేమ కంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి ఉంటుందా? మొసలి కన్నీరు కాకపోతే ఎక్కడ పోయిన రేవంత్ రెడ్డి కోదండరాం గారిని ఇష్టం వచ్చినట్టు ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర పాలకులు లేకపోతే సోకాల్డ్ సమైక్యవాదులు ఆయన మీద దాడి చేస్తున్నప్పుడు ఎక్కడ పడుకున్నాడు ఆయన? మేము కదా ఆయనకు అండగా ఉన్నది, మేము కదా ఆయనతో పాటు కొట్లాడింది. కాబట్టి ఇది డ్రామా ఆడుతున్నాడు కోదండరాంను. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఒక చదరంగంలో కోదండరాంను పావుగా వాడుకుంటున్నాడు. నిజంగానే కోదండరాం మీద గౌరవం ఉన్నా, కృతజ్ఞత ఉన్నా, నేను ఈ రెండు పదాలు వాడుతున్నా. గౌరవం అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర పట్ల, రెండు ఆయనంతలో ఆయనే కాంగ్రెస్లోకి వచ్చి పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకోవడం వల్ల మీరు కలిసి ప్రచారాలు చేసినారు, గెలిచినారు. మీరు ఆ 1%, 1.5%, 2% మెజారిటీతో గెలిచినారు. దట్ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ దట్ యూ గాట్ ప్రాబబ్లీ ఈజ్ బికాజ్ ఆఫ్ లెట్స్ సే కోదండరాం గారు. నీ గ్రాటిట్యూడ్ ఏంది? నువ్వు 2 రోజులు కూడా ఇచ్చిన డేట్ కంటే 2 రోజులు కూడా ముందే అడ్వాన్స్గా ముఖ్యమంత్రి అయి కూర్చుంటావు. మరి ఆయన ఎందుకు మంత్రి పదవిలో కూర్చోబెట్టలేదు? ఆయనకెందుకు మహేష్ గౌడ్ గారికి ఇచ్చిన ఎమ్మెల్సీ ఇవ్వలేదు? ఆయనకెందుకు బల్మూరి వెంకట్ గారికి ఇచ్చిన ఎమ్మెల్సీ ఇవ్వలేదు? ఆయనకెందుకు సింఘవి గారికి ఇచ్చిన రాజ్యసభ సభ్యులు ఇవ్వలేదు? ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అనుకుంటే ఆయనను మంత్రి చేయవచ్చు. కోదండరాం గారిని ఈరోజు మంత్రి చేయవచ్చు. రేపు పొద్దుగాల 9 గంటలకు గవర్నర్ ఆఫీస్లో కోదండరాం గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. బికాజ్ ఆ పొజిషన్స్ వేకెంట్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మంత్రిత్వ శాఖ ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఆయన పనిగా ఆయనతో చేత కావట్లేదు. ఈయనకి ఇచ్చేయి, మరే చెయ్యి, ప్రేముంటే ఎవడొద్దంటున్నాడు? ఎందుకు కోదండరాంను కోర్టుల చుట్టూ తిప్పుతున్నాను? కోర్టులో ఒక లిటిగేషన్ అవుతే ఆ లిటిగేషన్లో నువ్వు కోదండరాంను చదరంగం లెక్క ఇప్పుడు మనం ఒంటే కాదు చెస్ ఆడుతుంటే మనము రాజు మంత్రి మధ్యన ఏదో అడ్డం తీసుకొచ్చి పెట్టినట్టుగా ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. నేను నా హక్కు కోసం నేను కొట్లాడుతున్నా. కురసత్యనారాయణ గారు ఒక గిరిజన బిడ్డ, బీసీ బిడ్డ, ఇద్దరు హక్కుల పోరాటం కోసం ఆ బీజేపీ ప్రేరేపితంగా గవర్నర్ గారు కొట్టేస్తే మేము దాన్ని తప్పు అని చెప్పని ఒక కాన్స్టిట్యూషనల్ బ్యాటిల్ మాది. మా కాన్స్టిట్యూషనల్ బ్యాటిల్ మేము కొట్లాడుతున్నాం. నువ్వేంది మధ్యలో వచ్చేది? మధ్యలో తీసుకొచ్చి ఆయన అడ్డం పెట్టి నువ్వు ఆయన ఇన్సల్ట్ చేస్తూ ఉన్నావు. నువ్వు యూఆర్ మేకింగ్ ఏ మాకరీ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ ఉద్యమానికి జేఏసీ నాయకుడిగా ఉన్నటువంటి ఒక కోదండరాంను కోట్ల చుట్టూ ఎందుకు తిప్పి పదవి రావాలా? ఏ కోట్లలో ఏ పదవులలో ఇవాళ మంత్రులైనటువంటి వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళ, ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు. ఈ మరే జూబ్లీహిల్స్ టికెట్ ఆయనకు ఎవరొద్దంటున్నారు? గెలిపించుకో, నీ దమ్ముంటే తిరుగు ప్రచారం చేయి, రాజ్యసభ సభ్యుడు చేయి, విద్యాశాఖ మంత్రి చేయి, రేపు పొద్దుగాల ప్రమాణ స్వీకారం చేయించు, 5 నెలల 29వ రోజు నాడు రిజైన్ చేయించు, మళ్ళీ నెక్స్ట్ 2 రోజుల తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయించు, మళ్ళీ 5 నెలల 29 రోజుల తర్వాత మళ్ళీ రిజైన్ చేయించు. టిల్ హీ గెట్స్ అన్ ఆపర్చునిటీ టు బికమ్ ఎన్ ఎమ్మెల్సీ ఆర్ ఎమ్మెల్యే. కంటిన్యూ చేయి జర్నీ. ఎవడొద్దంటున్నాడు? ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టున్నారు బై ఎలక్షన్స్లో. పెట్టు కోదండరాం నేడన్నా, ఆ షేర్లింగపల్లి పెట్టు, ఖైరతాబాద్లో పెట్టు. ఇంకా చాలా సీట్లు ఖాళీ అవుతున్నాయి కదా ఇప్పుడు. ఎట్లా బై ఎలక్షన్స్ వస్తాయి, ఏదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ ఆర్ ఇన్ ద నేమ్ ఆఫ్ రెసిగ్నేషన్స్. పెట్టు. డ్రామా ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. దురదృష్టం. యూఆర్ ప్లేయింగ్ విత్ దట్ ఓల్డ్ మ్యాన్. 70 ఏళ్ళు దాటిన పెద్ద మనిషితోటి ఆట ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ మూసలో ఆయన పడ్డాడు. నా బాధ ఏంటంటే మేము ఆయన పిల్లలం కదా, మేమంతా ఆయనతో పాటు జేఏసీలో కొట్లాడిన పిల్లలం కదా మేము ఉద్యమకారులమే. నిన్నటిదాకా అంటే ఉద్యమకారులకు హక్కులు ఆపర్చునిటీస్ రాలేదు అని ఏదో అన్నావు నువ్వు. ఇలా నేను ఉద్యమకారునే కదా, నేను అన్ని వదులుకొని నేను ఉద్యమంలో పనిచేసిన వాడిని కదా. సామాన్యమైన కులం, సామాన్యమైన బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన వాడిని నేను. ఇటు దాకా వస్తే కేసీఆర్ గారు ఏదో ఆపర్చునిటీ ఇచ్చిండు, బీజేపీ ప్రేరేపితంగా గవర్నర్ గారు కొట్టేసిండ్రు. నేను కోర్టులో కొట్లాడుతుంటే కోదండరాం గారు ఆయన పేరు ప్రతిపాదించమని ఒప్పుకోవద్దు, రేవంత్ రెడ్డి ప్రతిపాదించవద్దు. నేను హక్కుల పోరాటం చేస్తున్నాను కాదు. రేవంత్ రెడ్డి
ఇవాళ కుర్చీలో కూర్చోడానికి కూడా కారకులం మేము కూడా కదా. ఇదే దయాకర్ గారు, మేము, కొంతమంది పార్టీలో ఆ రోజు గుప్పెడు మంది కలిసి గాంధీ భవన్లో కూర్చొని పనిచేసిన వాళ్ళం మేము. మా నోట్లో మన కొట్టలేదండి, నాకు అర్థం కాదు. కృతజ్ఞత లేదు నీకు, నా కోదండరాం పట్ల కృతజ్ఞత లేదు, నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డ మా పట్ల కృతజ్ఞత లేదు. మొత్తానికి చిల్లర రాజకీయం చేస్తూ ఇవాళ కోట్లను తప్పు పట్టడం ఏంటండి? కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జడ్జిమెంట్లు వస్తాయా? నువ్వు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కేసులో పెట్టినావు, మరి ఏమైంది నీకు? నువ్వేనా ముకుల్ రోద్గి అడ్వకేట్ ఫ్రీగా వచ్చిండా నీకు? సిద్ధార్థ లూత్రా ఫ్రీగా వస్తుండా నీకు? పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడుతున్నావు కదా కేసులలో. ఎన్నిసార్లు ముట్టకాయలు కొట్టింది సుప్రీంకోర్టు నిన్ను? ఎన్నిసార్లు కొట్టింది? అంటే నువ్వు కోర్టులను కొంటున్నావా లేకపోతే అడ్వకేట్లను కొంటున్నావా? ఏందన్నట్టు? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇఫ్ దెర్ ఇస్ అ లీగల్ మెరిట్, ద కోర్ట్స్ విల్ గివ్ ఎన్ ఆర్డర్. నువ్వు గవర్నర్ తప్పు చేస్తుంది, గవర్నర్ లోబర్చుకొని నువ్వు మమ్మల్ని నామినేట్ చేయనని చెప్పని వాళ్ళను నామినేట్ చేయించుకుంటావు. ఏం ప్రలోభాలో ఏమో మాకు తెలియదు. నువ్వు మొత్తానికి ఒక మూర్ఖంగా వ్యవహరిస్తే మమ్మల్ని వాళ్ళ దోషులుగా చూపెట్టి ఏదో కోదండరాంను మేము అడ్డుకుంటున్నాము లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని మాట్లాడుతున్నావు. యు ఆర్ ప్లేయింగ్ విత్ ద ప్రెస్టేజ్ ఆఫ్ కోదండరాం. శ్రవణ్ గారు, కోదండరాంకు తెలియదా ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు? ఆయన కూడా దగ్గర నుంచి ఇప్పుడు మీరేమో జేఏసీగా ఆయనకు జేఏసీ చైర్మన్గా అవకాశం ఇచ్చింది, గౌరవం ఇచ్చింది కేసీఆర్ ఉద్యమ సమయంలో, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్, కోదండరాం పేర్లు ఇద్దరు వినపడతాయి ఆ టైంలో అనేటువంటి మీరు చెప్తారు. ఈరోజు మరి కోదండరాంని అడ్డం పెట్టుకొని ఆయన పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని మీరు అంటారు. కోదండరాంకు తెలియదా అని గమనిస్తలేరా? అన్న మదన్న, ఒక విషయం చెప్పు. కోదండరాం గారు పెద్ద ఆయన, ఇంకా నేను ఆయనకు తెలియదని అంటే తప్పు అవుతుంది, తెలిసే కావాలని ఇట్లా చేస్తున్నా అంటే కూడా తప్పు అవుతుంది. ఆయన విఘ్నతకు నేను వదిలిపెడతా. బట్ నేను కోదండరాం గారి జాగలుంటే, ఒకవేళ నేనే కోదండరాం గారి జాగలుండి నా జాగల కోదండరాం గారు ఉంటే, నేను నా బయోడేటా నేను రేవంత్ రెడ్డి గారికి ఇవ్వ. నేను కోర్టుల్లో కోదండరాం కొట్లాడుతున్నాడు, గవర్నర్ అన్యాయంగా రిజెక్ట్ చేసింది, ఆ పాపం వాడు హక్కు కోసం, వాడు ఏదో కాన్స్టిట్యూషనల్ రైట్ కోసం, డెమోక్రాటిక్ రైట్ కోసం వాడు కొట్లాడుతున్నాడు. వాడి హక్కును అసలు ఆయన హక్కును ఆయన కొట్లాడుతున్నాడు. ఆ హక్కును కాలు రాసే విధంగా నేను అడ్డం పోను అని చెప్పి దాసోజు శ్రవణ్ అయితే అని ఉండేవాడు. ఐ వుడ్ హ్యావ్ నాట్ ఎక్సెప్టెడ్ టు కమ్ ఇన్ ద వే ఆఫ్ కోదండరాం ఇఫ్ హీ వర్ టు బీ ఇన్ మై పొజిషన్. నేను రేవంత్ రెడ్డిని నన్ను రికమెండు చేయనియను. ఆ లిటిగేషన్లో నేను నన్ను పెట్టేటువంటి ఒక వెసులుబాటు కానీ అవకాశం కానీ నేను రేవంత్ రెడ్డికి ఇవ్వను. ఆయనను మరి ఆయనకేం మసూసి మారేడుకాయలు చెట్టిండ్రు, ఆయనకేం కంపల్షన్ చెప్పిండ్రు, పాపం ఆయనను పట్టుకొచ్చి పెట్టిండ్రు. హైకోర్టు ఒకసారి చెప్పింది, కొట్టేసింది. మేము అది అమలు కావట్లేదని సుప్రీంకోర్టు పోయినాం. హైకోర్టు తీర్పు ఫేవరబుల్గా వచ్చింది మాకు. మా రిజెక్షన్ తప్పని చెప్పింది, వాళ్ళ అపాయింట్మెంట్స్ తప్పని చెప్పింది. దాన్ని 5 నెలలుగా అమలు కానిస్తలేడు రేవంత్ రెడ్డి గారు. మేము సుప్రీంకోర్టుకు పోయినాం, అది అమలు చేయించండి అని. ఆడ సరే ఫస్ట్లో ఏదో మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్టే, వాళ్ళు కోదండరాం గారు, అమీర్ అలీ ఖాన్ గారు, ప్రభుత్వం అంతా వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, తప్పుడుగా అన్వయించుకున్నారు. పాత గజెట్ను పట్టుకొని పోయి వాళ్ళు నామినేషన్ ఓత్ తీసుకున్నారు. కోర్ట్ రియలైజ్డ్, వాళ్ళ చేసిన తప్పును వాళ్ళే రియలైజ్ అయ్యి మా తప్పైంది అని వాళ్ళకి వాళ్ళే ఒప్పుకొని వాళ్ళు వీఆర్ మోడిఫైయింగ్ ది ఆర్డర్ అని వాళ్ళు మోడిఫై చేసిండ్రు. మోడిఫై చేస్తే కోట్లు ఖర్చు పెట్టిండ్రు అని రేవంత్ రెడ్డి అంటే ఏమన్నట్టండి? ముఖ్యమంత్రి అండి. మా తప్పిదం జరిగింది అని అంటే మేమని చెప్పించినామా జడ్జితో? కామన్ సెన్స్ ఎవరైనా ఆర్గ్యూ చేయొచ్చు. 15 రోజుల్లో మళ్ళీ చట్టసభలకు పంపిస్తా అంటుండే ఏంది ప్రభుత్వం దగ్గర ఉన్న రూట్? నేనేమంటున్నా 15 గంటల్లో మంత్రి చేయొచ్చు అబ్బా. 2 ఆప్షన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దగ్గర. ఒకటి, రేపు పొద్దుగాల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుని దమ్ముంటే, దమ్ము కాదు ప్రేమ ఉంటే, కోదండరాం పట్ల నిజంగానే కృతజ్ఞత ఉంటే, రేపు మార్నింగ్ నువ్వు ఇలా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని పెట్టి అంత పెద్దవాడు అయినావా? నువ్వు అయినావా? మరి ఎందుకు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని పెట్టి? నాకు సుదర్శన్ రెడ్డి గారు అంటే గౌరవం, పర్సనల్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. మరి అక్కడనే కోదండరాం గారిని కూడా పెట్టి ఉండాల్సి ఉండే. నువ్వు వద్దంటిమానండి. ఇఫ్ యూ హ్యావ్ రియలీ లవ్ అండ్ ఎఫెక్షన్ ఆన్ హిమ్, రాజ్యసభకు పంపిండాల్సి ఉండే. నేనేమంటున్నా అంటే 15 రోజులు కాదు, 15 గంటలే. ఇప్పుడు ఎంత అవుతుంది టైం సార్?
ఎంత అవుతుంది టైము? 3:15 అవుతుంది. రేపు పొద్దుగాల 9 గంటల వరకు ముఖ్యమంత్రి గారు కోదండరామ్ గారిని విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. ఏనండి, రెండో ఆప్షన్ కూడా ఉంది. నిజంగా ఇంకా ప్రేమ ఉంటే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ దిగి కోదండరామ్ గారిని ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చోబెట్టవచ్చు. మూడోది ఆప్షన్ కూడా చెప్తున్నా, రేపు పొద్దుగాల డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. చెయ్యి, ప్రేమ ఉంటే. ఎందుకు లిటిగేషన్లలో కోదండరామ్ వచ్చేదేందండి? తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక కోదండరామ్ను లిటిగేషన్లో పట్టుకొచ్చడం ఏంటి నువ్వు? శ్రవణ్ అనేటోడు ఉద్యమకారుడు, చిన్న కులపోడు, కుర్ర సత్యనారాయణ గిరిజనుడు. వాళ్ళు ఏదో వాళ్ళకి హక్కులు కాలు రాయబడ్డాయని కోర్టులో కొట్లాడుతున్నారు. ప్రైమ్ ఎఫ్ఎస్సి కోర్ట్ ట్వైస్ హెస్ సెడ్, హైకోర్ట్ సెడ్ అండ్ దెన్ సుప్రీం కోర్ట్ సెడ్. చెప్పిన తర్వాత నువ్వు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు లెట్ కోర్ట్ డిసైడ్ అని చెప్పని దాని గురించి మాట్లాడొద్దు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొనుక్కుంటున్నారనో, పెద్ద అడ్వకేట్లను, కోర్టులను ఏదో దాసోజు శ్రవణు లేకపోతే కుర్ర సత్యనారాయణ ఈ బీసీలు ఎస్టీలు మేనేజ్ చేస్తుంటున్నట్టుగా గంతకక్ష కుట్ర ఏందండి, కుతంత్రం ఏందండి? నేను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, కోదండరామ్ గారి పట్ల మీకు ప్రేమ ఉంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయి, ప్రేమ ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయి, ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి చేయి. ఈ మూడు కాకపోతే ఇక ఐ లీవ్ ఇట్ యువర్ విజ్డమ్ దట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ కోదండరామ్. మీరు ఓయూ స్టూడెంట్ అంటున్నారు. ఇంకొక చివరి ఒక మాట అన్నాడు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఓయూ ప్లాట్లు వేసి అమ్ముకుంటుంది ఓయూ భూములు. హెచ్యూ ప్లాట్లు అమ్ముకోవాలని చూసింది ఎవరు? హెచ్యూ భూములు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలని చూస్తున్నది ఇవాళకి కూడా ఎవరు? చెప్పండి మీరు. మన జరిగిన తతంగం అంతా ఏంది? ఏ తల్లి కన్న బిడ్డలో, ఏ రాష్ట్రానికి చెందిన బిడ్డలో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన హెచ్యూ బిడ్డలు దేనికి వ్యతిరేకంగా కొట్లాడినరు? రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర కుతంత్రపూరితంగా హెచ్యూ భూములను ప్లాట్లు చేసి అమ్ముకుంటుండని వాళ్ళు కొట్లాడినరు. నువ్వు ప్లాట్లు చేసి దందాలకు పాల్పడే మీరే మళ్ళీ మంది మీద బట్టగాల్చి మీదేసి కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేస్తే ఎట్లా? ఎడ్యుకేషన్ గురించి ఇన్ని మాట్లాడుతున్నావు. ఎన్ని సంస్థలు పెట్టిండు కేసీఆర్ గారు? ఎంతమంది పిల్లలకు బర్రెలు, చేపలు, గొర్రెలకు ఏం తెలియదు అని చెప్పారు. ఏం తెలియకనే 250 పైచిలకు మైనారిటీ స్కూల్సు, 100 బీసీ స్కూల్సు, తర్వాత లక్షల మంది పిల్లలు చదువుకునేటువంటి ఒక అవకాశం రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా కల్పించిండా? నువ్వు ఇవాళ కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా నువ్వు యంగ్ ఇండియా స్కూల్స్ అనేది నాటకాలు ఆడుతున్నావు. నువ్వు ఏమి ఇవ్వకుండానే పైసలు ఇచ్చింది లేదు, పిచ్చింది లేదు, ఉట్టిగానే అంత అయిపోయినట్టుగా నామాలు ఆడుతున్నావు. స్టూపిడిటీ, అబ్సర్డ్. కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషను, కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు అట్లా మాట్లాడకూడదు. మేము పేదోళ్ళం అండి, మేము మా మధ్యతరగతి కుటుంబాలమాయి, మాకేదో ఒక అవకాశం ఇచ్చిండు, మమ్మల్ని ఎందుకు నోట్లో మన్ను కొట్టాలని చూస్తున్నావు? అదృష్టం మధ్యలో కేసీఆర్ గారు మళ్ళీ ఒక ఎమ్మెల్యే కోటాలో నాకు ఎమ్మెల్సీ చేసిండు. లేకపోతే ఏంది చెప్పరు మా బతుకు? అంటే మేము ఇట్లనే బానిస లెక్క పడి ఉండాలి రేవంత్ రెడ్డి దృష్టిలో మేము ఇట్లనే పడి ఉండాలా? నీకు జీవుజూరు కొడితే మా బతుకులు బాగుంటాయి, లేకుంటే బాగుండవు, అంతేనా? మాకు ఇట్లనే కోర్టులలో చుక్కెదురు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తావా? నువ్వు నన్ను ఇలా పెద్ద అడ్వకేట్లను పెట్టి రానియలేదు అని అంటున్నావు. మరి నేను కూడా అనాలనా? 5 నెలల పాటు నువ్వు హైకోర్టు తీర్పును గవర్నర్తో అమలు చేయకపోతే నేను అనాలనా? ఇవాళ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి అయిన రాధాకృష్ణన్ మీద, తమిళసాయి మీద నువ్వు ప్రివేల్ అయిపోయి ఆ హైకోర్టు తీర్పును అమలు చేయలేదని చెప్పని అనాలనా నేను? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.